నమస్కారం ఏసీటీ 9 న్యూస్ కు స్వాగతం. జగిత్యాల DM&HOను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ డిమాండ్ చేశారు. 104 అంబులెన్సు డ్రైవర్ కొప్పుల రాజ్ కుమార్ను DM&HO వేధింపులకు గురిచేసినందుకే గుండెపోటుకు గురై మృతి చెందారని ఆరోపించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరగాలని 104 సిబ్బందితో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. 104 వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ రాజ్ కుమార్ను గత 3 నెలల నుంచి DM&HO రకరకాలుగా వేధించడం జరిగింది. అయితే వాళ్లకు ఉద్యోగ జీతభత్యాలు చెల్లించాలని అతడు ప్రెస్ నోట్ ఇచ్చి న్యాయపరంగా పోరాడినందుకు ఆయనను మనసులో పెట్టుకున్నటువంటి DM&HO గత 3 నెలలుగా వేధించడం జరిగింది. ఆయన వృత్తి డ్రైవర్ వృత్తి పనులు చేయించకుండా కేవలము ఆయన ఆఫీసు లోపల ఆయన ఇంటి లోపల మరుగుదొడ్లు కడిగించడము, క్లీన్ చేయించడం అనేటువంటి రకరకాల పనులు చేయించడం జరిగింది. ఇలా చాలా మంది ఉద్యోగులను ఇలా రకరకాలుగా ఈ కుప్పాల శ్రీధర్ DM&HO గారు వేధించడం జరిగింది. దీనిపైన వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కగారు నిన్న స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడం ఏమని జరిగిందంటే కుప్పాల శ్రీధర్ గత 3 నెలల నుంచి మా తమ్ముడిని వేధించడం జరిగింది. డ్రైవర్ పని చెప్పకుండా మిగతా పనులు చెప్పి టాయిలెట్లు క్లీన్ చేయిస్తున్నాడని చెప్పి తనతో తన యొక్క వేదన వెలగోసుకున్నాడని చెప్పి తన అక్కకు తన 3 నెలల నుంచి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అలా శ్రీధరు తన మనసులో పెట్టుకుని వీళ్ళ చిన్న కులస్తులు వీళ్ళని ఏం చేసినప్పుడు కూడా ఏం కాదనేటువంటి దురుద్దేశంతో ఆ యొక్క పనులు చేయించకుండా ఇళ్ల లోపల ఆఫీస్ లోపల టాయిలెట్ క్లీన్ శుభ్రం చేయించడం జరిగింది. దీనికి మనస్తాపం చెందినటువంటి రాజ్ కుమార్ చాలా ఆయన వేదన గురై వాళ్ళ అక్కకు చెప్పుకోవడం జరిగింది. ప్రతిసారి అక్క నాకు సమస్య చేస్తుండు శ్రీధర్ గారు, నన్ను మనసులో పెట్టుకుని నన్ను ఊకుగా వేధిస్తున్నాడు అని చెప్పి ఇలా చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన గోడు విడుచుకోలేదు. ఆయన తీవ్ర